హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య స్నేహం ఎలా మొదలైంది ఏంటి అనేది ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తమ మధ్య పరిచయం మొదలైందని రాజీవ్ కనకాల తెలిపాడు. అసలు వాస్తవానికి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని, దానికోసం ఆయనకు డబ్బింగ్ చెప్పమని రాజీవ్ కనకాలను సంప్రదించారట. అయితే తన వాయిస్ జూనియర్ ఎన్టీఆర్ కు సరిపోదని భావించి రాజీవ్ ఆ అవకాశం వదులుకున్నాడట. ఇక స్టూడెంట్ నెంబర్ 1 సినిమా షూటింగ్ లో ఇద్దరం కలిసాం. అయితే పరిచయమైన రెండో రోజునే ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని రాజీవ్ గుర్తు చేసుకున్నాడు. తన కళ్ళద్దాలపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ కామెంట్ కు రాజీవ్ కనకాల బాధపడ్డాడు. జక్కనకి ఈ విషయం చెప్పడంతో ఎన్టీఆర్ మరుసటి రోజు వచ్చి రాజీవ్ను పలకరించారట కూడా. వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి బాటలు వేశారని వివరించాడు. ఇక క్రమంగా రాజుగారు అని పిలిచే స్థాయి నుంచి రాజాగా పిలిచేంత స్నేహితులయ్యామని రాజీవ్ కనకాల తెలిపాడు. ఇక అప్పటి నుంచి తనకు మరియు ఎన్టీఆర్కి మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రచారం చేసే సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి కూడా రాజీవ్ కనకాల ప్రస్తావించాడు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తాను కూడా జూనియర్ ఎన్టీఆర్తో పాటు అదే వాహనంలో ఉన్నానని, బయటకు ఎలాంటి గాయాలు కాకపోయినా అంతర్గతంగా కంప్రెషన్స్ అనేవి సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు. ఆ ప్రమాదంలో వాహనంలో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడడం అదృష్టమని రాజీవ్ చెప్పుకొచ్చాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్కి కూడా పెద్ద గాయాలయ్యాయని, అయితే చికిత్సతో ఆయన చాలా వరకు కోలుకున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రభాస్ గురించి మాట్లాడుతూ అతను అంటే తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని రాజీవ్ కనకాల అన్నారు. కేవలం అడవి రాముడు సినిమాలో మాత్రమే ప్రభాస్తో కలిసి నటించానని, అందులో ఆయన్ను ఆట పట్టించే కామెడీ విలన్ పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ చాలా కూల్ పర్సన్ అని, ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్తో కలిసి నటించే అవకాశం రాలేదని, మళ్ళీ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల.